మిడ్ ఎట్లయితుందో కూలీ మూవీ ఎట్లయితుందో ఎగ్జామ్ టెన్షన్ కన్నా కూలీ టెన్షన్ ఎక్కువ ఉంది. ర్యాంప్ అంటే అసలు హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫెంటాబులస్ యూట్యూబ్ ఛానల్ లక్కీ కనెక్ట్స్. ఇప్పుడైతే మనం వచ్చేసాం. టుడే ఇట్స్ ఎ కూలీ డే. దానికన్నా ముందు మనకైతే మిడ్ ఎగ్జామ్ ఉంది. చూద్దాం మిడ్ ఎట్లయితుందో కూలీ మూవీ ఎట్లయితుందో చూద్దాం. అసలు కూలీ గురించి అయితే మస్తు ఎక్సైటెడ్ ఉన్నాం. ఫుల్ హైప్ ఎక్కించి పాడేసాను అందరూ. లెట్స్ గో. We are ready for the exam. guys, exam crazy stuff ida. Exam tension కన్నా కూలీ టెన్షన్ ఎక్కువ ఉంది. చాలా ఇంకా చూద్దాం, కలుద్దాం. యా, ఇప్పుడే మిడ్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. we are excited for కూలీ. వెళ్తున్నాం, చూడాలి. హైప్ అయితే ఘోరంగా ఉంది కూలీకి. మూవీ ఏమైందో కష్టపడి ఎగ్జామ్ అయితే రాసాం. ఎగ్జామ్ మాత్రం చాలా మంచిగా వెళ్ళింది అనమాట. మిడ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం రెస్టారెంట్కి వచ్చేసాం. ప్రవీణ్ సాయి బర్త్డే ట్రీట్ ఇస్తున్నాడు. ఇంకా ఇప్పుడైతే ఫుడ్ తినేసి మూవీకి అయితే స్టార్ట్ అయిపోవాలి. చూద్దాం. పార్టీ బై ప్రవీణ్ సాయి. హలో గైస్, ఇప్పుడే థియేటర్ కి రీచ్ అయిపోయాం. సినిపోలిస్, టిఎన్ఆర్, సుచిత్ర. హైడ్ ఫర్ కూలీ. చూద్దాం ఎట్లుంటదో. కూలీ పవర్ హౌస్. వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ కూలీ. ఇంకో జస్ట్ 5 minutes లో మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. నీ స్పందన ఎట్లుంది కూలీ మీద? యా, చెప్పండి రోజ్. కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం గాల్లో ఉన్నాయి. మూవీ చూసాక ఏంటో పరిస్థితి చెప్తాం. స్టే ట్యూన్ టు లక్కీ కనెక్ట్స్. సరే, ఇక్కడ కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళ స్పందన తెలుసుకుందాం. అంటే నీ స్పందన ఎలా ఉంది కూలీ మూవీ? చాలా ఎక్సైటెడ్ ఉంది. మూవీ చూసిన తర్వాత రివ్యూ చెప్తాం. యా, జస్ట్ ఇంకో 5 minutes లో లోపలికి వెళ్ళిపోతున్నాం. చూద్దాం హైప్ ఎట్లుంటుందో. స్టే ట్యూన్డ్ అను. కూలీ పవర్ హౌస్. హాయ్ గైస్, ఇప్పుడే థియేటర్ లోపలికి రావడం జరిగింది. ఎక్సైటెడ్ ఫర్ కూలీ. జస్ట్ 2 more minutes టు గో. యా, మోనికా వైఫ్. రోహిత్ చెప్పురా. అది వైఫ్ అంటుంది. బ్రో, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ర్యాంప్ అంటే అసలు చించుకోవచ్చు. అయితే లేపేసిండు బీజిఎం మొత్తం గాల్లోనే. సినిమాలో అనిరుద్ధ్ ఇచ్చినంత బీజిఎం ఏ సినిమాలో ఇచ్చున్నా నాకు తెలిసి. మూవీ మొత్తం ఒక లెక్క, అనిరుద్ధ్ బీజిఎం ఒక లెక్క. అసలు లాస్ట్ అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ లాస్ట్ లో మొత్తం పవర్ హౌస్ తో లేపేసిండు. ఫుల్ హై మీద. ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ పిచ్చి పడేసిండు అంతే. మొత్తం ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే ర్యాంప్ ఫుల్ హైతో ఎండ్ చేసాను. చూద్దాం సెకండ్ హాఫ్ ఎట్లుంటుందో. వెయిటింగ్. లెట్స్ గో. పడేసిండు బ్రో. సెకండ్ హాఫ్ తో మళ్ళీ వస్తాం. లెట్స్ గో. బ్రో, మూవీ అయితే ఇప్పుడే అయిపోయింది. ఫస్ట్ హాఫ్ లో అంత హైప్ సెకండ్ హాఫ్ కి తగ్గిపోయిందని నాకు అనిపించింది. ఏమో సెకండ్ హాఫ్ తో నేనైతే సాటిస్ఫై కాలే. వీళ్ళని అడుగుదాం ఎట్లా అనిపించింది. ఎట్లేంద్రా? 1 time watch. నీకు ఎట్లా అనిపించింది? అరే ఎట్లా అనిపించింది అక్షయ్?
యావరేజ్ బ్రో. అంటే ఫస్ట్ హాఫ్ అయితే నెగిటివ్ వాళ్ళతో రివ్యూ చేయొద్దు బ్రో. ఇగో బాగుంది బ్రో. అరే ఇగో ఇగో ఇట్లాంటి వాళ్ళకి సెకండ్ టైం చూసినాకనే అర్థమవుతుంది ఇట్లాంటి స్లో బ్రెయిన్స్ కి. వీడైతే ఓన్లీ రొమాన్స్ కావాలి, రొమాన్స్ కావాలంటే ఫైట్ అరే ఫైట్ వీడికి యాక్షన్ నచ్చదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే సినిమా అయితే బాగుంది. మిగతా వాళ్ళని కాదు బ్రో, ఎడిటింగ్ లో తీస్తే నేను పెడతారా 100% చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కూడా అర్థం అయితే చాలా బాగుంటుంది. నా రివ్యూ అయితే బాగుంది బ్రో. మస్త్ టైం పాస్ అయింది. చచ్చే ఫోన్ చేసిన వీడియోలో గేమ్ ఆడినా. ఎట్లా అనిపించింది రా మూవీ? ఓవరాల్ గా సినిమా ఓకే, వన్ టైం వాచ్ అండ్ యావరేజ్ అనుకో. ఎట్లా అనిపించింది రా శశాంక్ మూవీ? చూడొచ్చు రా, ఒక్కసారి చూడొచ్చు. మరీ అంత బాగాలేదు కానీ ఓకే ఫైన్, చూడొచ్చు. బీజిఎంస్ అయితే ఎట్లుంది హర్షిత్ మూవీ? వన్ టైం వాచ్. అదనమాట సంగతి. అయితే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంది. నాకైతే అంతేం ఎక్కలే. ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు, అది కూడా మీకు ఓపిక ఉంటే. ఇక్కడైతే మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళైతే వాటో కూలీ 2 చూసిండ్రు. వాళ్ళని అడగడం ఎట్లా అనిపించింది బ్రో? ఎట్లా అనిపించింది? పర్సనల్లీ నాకైతే వాటర్ నచ్చింది. 70-30. ఓకే. కూలీ అదే అంటే ఇంకా ఫ్యాన్ స్టఫ్. ఓకే. నీకెట్లా అనిపించింది? 60 కూలీ 40. అదనమాట పరిస్థితి. వాటో కూలీ ఓవరాల్ గా అయితే. నువ్వు బ్రో? మొత్తానికి కూలీ మూవీ అట్లా జరిగిందనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇంటికి వచ్చేసాం. నా ఒపీనియన్ అయితే ఫస్ట్ హాఫ్ ఓకే బాగుంది, సెకండ్ హాఫ్ అయితే పిచ్చ లైట్ అనిపించింది. ఇంకా ఓకే, రజనీకాంత్ కోసం నాగార్జున కోసం ఒకసారి పోవచ్చు, చూడండి. మీకు కూడా మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మళ్ళీ వచ్చే నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.